విశాఖపట్నం కలెక్టరేట్కు ఓ దివ్యాంగుడు తమ సమస్యలను విన్నవించడానికి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా తనకు లోన్ రావడం లేదని ఎంతో ఆవేదన చెందాడు. కొండూరు మల్లేశ్వరరావు సార్. నేను వికలాంగుడిని. మరి 2024 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ డైరెక్ట్ లోన్ గురించి పెట్టాను. అప్పుడు షూరిటీ పెట్టుకోమని చెప్పారు. షూరిటీ సంతకాలు కూడా చేసాం. వెరిఫికేషన్ అయ్యింది, అన్నీ అయిపోయిన తర్వాత లోన్స్ కిరాణా షాప్ గురించి పెట్టాను, ఇస్తానని చెప్పారు. అయితే తర్వాత ఏమైందంటే మళ్ళా కూటమి ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 2025 సంతకాలు కావాలి, 24 సంతకాలు అవసరం లేదు అన్నారు. అంటే మళ్ళీ నేను 2025 సంతకాలు మళ్ళీ షూరిటీ సంతకాలు అలాగనే మరి అన్ని సంతకాలు చేసుకున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చాం. ఇదిగో అదిగో ఇదిగో అదిగో వస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఈలోగా ఏంటైందంటే అమరావతిలో ఒక ఆఫీసుకి మారిపోయారండి. ఆ ఆఫీసర్ సంతకం చేయటం లేదు. ఆ సంతకం అయిన తర్వాతే మీకు లోన్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కనీసం సంవత్సరం దగ్గర అయిపోతుంది. ఇన్ని నెలలు కూడా కనీసం ఆ లోన్స్ విషయంలో చాలాసార్లు తిరుగుతున్నాను. కలెక్టర్ గారి దగ్గర తిరుగుతున్నాను. కలెక్టర్ గారు కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆఫీస్కి చెప్తున్నారు. ఆ ఈడీ గారు వీళ్ళంతా అదిగో అమరావతి నుండి వస్తుంది, వచ్చిన తర్వాతే మరి మేము ఆ లోన్స్ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి నేను చాలా పేద పరిస్థితిలో ఉన్నాను, అప్పులోబులో ఉన్నాను, మరి బతకలేని స్థితిలో ఉన్నాను. నేను వికలాంగుడిని, నాకు 3 పిల్లలు, భార్యకు కూడా చెయ్యిలు దెబ్బతిన్న యాక్సిడెంట్లో బతకలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఎప్పుడు మరి నేను ఎలాగుంటానో నాకు తెలియలేని పరిస్థితి. ఎందుకు ఈ జన్మ మరి చనిపోతే బాగుంటుంది కదా అని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి తిరిగి ఆశారిపోయాను. ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం వారు అలాగనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి నా యొక్క వికలాంగుని దయదలిచి నా యొక్క లోన్స్ అమరావతిలో ఎక్కడైతే ఆగిపోయిందో వాళ్ళతో సంతకం పెట్టి త్వరగా లోన్స్ ఇప్పించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నా వికలాంగులందు దయ చూపిస్తారని కూటమి ప్రభుత్వం తరఫున మరొకసారి మరి కోరి ప్రార్థన చేస్తున్నా.